శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయి మహారాజ్ కీ జై. సాయి బిడ్డలందరికీ కూడా సాయినాథుని ఆశీర్వాదాలతో మనము 42వ అధ్యాయంలోని నిన్న బాబాగారు శరీరాన్ని విడిచిన విషయం చెప్పుకున్నాం కదా. అలాగే బాబాగారు సమాధి చెందినట్టుగా ఇప్పుడు లక్ష్మీబాయి షిండేకు దానము. దసరా లేదా విజయదశమి హిందువులకు గొప్ప శుభమయము. దసరా లేదా విజయదశమి హిందువులకు గొప్ప శుభదినము. ఈ దినము బాబా సమాధి చంద్రులకు నిశ్చయించుకున్నటకు మిగుల సవ్యముగా ఉన్నది. కొన్ని దినముల నుండి వారు వ్యాధిగ్రస్తులుగా నుండి బాబాగారు కొన్ని రోజుల నుండి వ్యాధిగ్రస్తులుగా ఉండడము ఇదన్న లోపల మాత్రము పూర్ణ చైతన్యులుగా నుండిరి. పైకి ఇలా ఉన్న ఆయన పూర్ణ చైతన్యులుగా ఉండేది. చివరి సమయం అప్పుడు హఠాత్తుగా ఎవరి సహాయము లేకుండా లేచి కూర్చుండేది. మంచి స్థితిలోనున్నట్లు కనిపించేది. అపాయ స్థితి దాటినదని బాబా కోలుకుంటుండేనని అందరూ అనుకునేది. తాము త్వరలో సమాధి చెందేదమని బాబాకు తెలియను. బాబాకు తెలుసు. లక్ష్మీబాయి షిండేకు దానం చేస్తారు కదండి ఇది నాణ్యాల్ని. దసరా లేదా విజయదశమి హిందువులకు గొప్ప శుభదినం మనకి. ఇలాగా కానీ బాబా సమాధి చెందుటకు నిశ్చయించుకున్నారన్న విషయము ఎవరికి తెలుసండి? సర్వాంతర్యామి సద్గురు సాయినాథుల వరకే తెలుసు, ఇంకెవరికి తెలియదు. అందుకని ఆయన లోపల పైకి గంభీరంగా బాగా కనిపించిన లోపల మాత్రము ఆయన రోగాన్ని తీసుకోవడము, ఆయన చింతించడము ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. పూర్ణ చైతన్యులుగా నుండేది. చివరి సమయం అప్పుడు హఠాత్తుగా ఎవరి సహాయము లేకుండా లేచి కూర్చున్నారు. అమ్మయ్య మంచి స్థితిలో ఉన్నట్లుగా కనిపించారు. అపాయ స్థితిని దాటిందని బాబా కోరుకుంటున్నారని అందరూ అనుకున్నారు. తాము త్వరలో సమాధి చెందేదమని బాబాకు తెలియను. బాబాకు మాత్రమే తెలియను. కానీ లక్ష్మీబాయి షిండేకు కొంత ద్రవ్యమును దానము చేయ నిశ్చయించుకునేది. లక్ష్మీబాయి షిండే కూడా మహాతల్లి బాబాకి మంచి భక్తురాలండి. బాబాకి ఆ తల్లి ఆశీర్వాదంతో బాబా ఆశీర్వాదంతో ఆ తల్లి కూడా చాలా కొంత ద్రవ్యం దానముగా ఇవ్వాలని నిశ్చయించుకున్నారు. బాబా సర్వజీవ వ్యాపి. ఈ లక్ష్మీబాయి షిండే ధనవంతురాలు, సుగుణవతి. రాత్రింపవళ్ళు ఆమె మసీదులో బాబా సేవ చేయుచుండెను. రాత్రి సమయమందు భక్త మహల్సాపతి, తాత్య, లక్ష్మీబాయి షిండే తప్ప తదితరులెవ్వరూ మసీదులో కాలు పెట్టగట కాజ్ఞ లేకుండెను. వీళ్ళ ముగ్గురికి మాత్రమే మసీదులో కాలు పెట్టడానికి అర్హత సంపాదించుకున్నారండి. ఇంకెవరికి ఈ అర్హత లేదు. కానీ ఈ లక్ష్మీబాయి షిండేకి, తాత్యాకి, మహల్సాపతి గారికి మాత్రమే, ఈ ముగ్గురికే ఈ యొక్క మసీదులోకి రాత్రి కూడా రావడానికి బాబా ఇట్లా నేను ఒకనాడు సాయంకాలం బాబా మసీదులో తాత్యాతో కూర్చుని ఉండగా లక్ష్మీబాయి షిండే వచ్చి బాబాకు నమస్కరించాను. బాబా ఇట్లా నేను, ఓ లక్ష్మి, నాకు చాలా ఆకలి వేయుచున్నది. వెంటనే ఆమె లేచి కొంచెము సేపు ఆగుము, నేను త్వరలో రొట్టెను తీసుకుని వచ్చేదనను. నేను అనిన ప్రకారం ఆమె త్వరగా రొట్టె కూర తీసుకుని వచ్చింది. ఆమె వచ్చిందండి. వచ్చిన వెంటనే బాబాగారు ఏమన్నారు? లక్ష్మి, నాకు ఆకలిగా ఉంది, నేను అంటారు. అంటే సరే బాబా కొంచెం సేపు ఆగని చెప్పి ఆ తల్లి గబగబా వెళ్ళి రొట్టె చేసుకుని వస్తుందండి. రొట్టె చేసుకుని వస్తుంది. వచ్చిన తర్వాత ముందు పెట్టాను. బాబా ముందు పెడుతుంది. బాబా ముందు పెట్టి బాబా దానిని అందుకుని ఒక కుక్కకు వేస్తారు. అక్కడ కుక్కకు వేస్తే ఆ తల్లి ఏం చేస్తుందండి? ఏంటి బాబా? ఒక్కొక్క లక్ష్మీబాయి ఇట్లా అడిగాను. ఇది ఏమి బాబా? నేను పరిగెత్తుకుని పోయి నా చేతులారా నీకు రొట్టె చేసుకుని తీసుకొస్తే ఆకలిగా ఉందన్నావని నీవు దానిని కొంచెమైనను తినక కుక్కకు వేసితివి అని అడుగుతుంది. అనవసరముగా నాకు శ్రమ కలుగజేసితివి. నువ్వు కుక్కకు భోజనం పెట్టడానికన్నా నువ్వు ఆకలిగా ఉందని నాకు చెప్తావు అని అందుకు బాబా ఇట్లు సమాధానమిచ్చెను.
అనవసరముగా విచారించదవేళ. కుక్క కుక్క ఆకలి తీర్చుట నా ఆకలి తీర్చుట వంటిది కాదా? తీర్చుట వంటిది. కుక్కకు కూడా ఆత్మ కలదు. ప్రాణులు వేరు కావచ్చును, కానీ అందరి ఆకలి ఒక్కటే. ఎవరైతే ఆకలితోనున్న వారికి భోజనము పెట్టెదరో వారు నాకు అన్నము పెట్టినట్లే. దీనిని గొప్ప నీతిగా ఎరుగుము. ఇది చాలా చిన్న విషయముగా బాబా దానివల్ల గొప్ప ఆధ్యాత్మిక సత్యమును బోధించి ఇతరులకు ఎట్టి బాధలను కలగకుండా నిత్య జీవితంలో దానిని ఆచరణలో పెట్టుట ఎటులో చూపించిరి. అదండి ఆమె అంటుంది, నువ్వు ఆకలిగా ఉందన్నావని చెప్పి నేను రొట్టె చేసుకొచ్చాను గబగబా పోయి, కానీ నువ్వు చూస్తే కుక్కకేసావు. కుక్కకేస్తే బాబా గారు ఏమన్నారు చూడండి, ప్రతి జీవికి కూడా ఆకలి ఉంటుంది. ప్రతి జీవి కూడా మనలాగనే ప్రవర్తిస్తుంది. కాబట్టి దాని ఆకలి తీర్చడం నా ఆకలి తీర్చినట్టే. నువ్వేం ఫీల్ అవ్వకు, నువ్వేం బాధపడకు అని చెప్తున్నారండి బాబా గారు. ఇది చాలా చిన్న విషయము, కానీ బాబా దానివల్ల గొప్ప ఆధ్యాత్మిక సత్యమును బోధించి ఇతరులకు ఎట్టి బాధయును కలగకుండా నిత్య జీవితంలో దానిని ఆచరణలో పెట్టుట ఇటులను చూపించేది. ఆనాటి నుండి లక్ష్మీబాయి రొట్టె పాలు భక్తి ప్రేమలతో బాబాకు పెట్టుచుండెను. బాబా మెచ్చుకొని ఎంతో ప్రేమతో తినుచుండేది. అందులో కొంత తాను తిని మిగతా రాధాకృష్ణమ్మాయికి పంపుచుండెను. ఆమె బాబా భుక్త శేషమును ఎల్లప్పుడూ తినుచుండెను. ఈ రొట్టె కథను విషయాంతరముగా భావించరాదు. దీనిని బట్టి బాబా సర్వ జీవులయందు గలడని తెలుసుకొనగలము. బాబా సర్వవ్యాపి, చావు పుట్టుకలు లేనివారు అమరులు. బాబా లక్ష్మీబాయి సేవలను జ్ఞప్తియందు ఉంచుకొనిరి. ఆమెను మరచెదరెట్లు. మనము కూడా బాబాలాగే చూడండి, ఆమె చేసిన సేవలకి లక్ష్మీబాయి షిండేని కూడా మనము ఎప్పుడు మరవకూడదు. ఆమె చేసిన సేవలు జ్ఞప్తిని ఉంచుకునేది. మనం మరచెదరెట్లు. బాబా తన భౌతిక శరీరం విడుచుతున్నప్పుడు తన జేబులో చేయి పెట్టి ఒకసారి 5 రూపాయలు, ఇంకొకసారి 4 రూపాయలు, మొత్తము 9 రూపాయలు తీసి లక్ష్మీబాయికి ఇచ్చిరి బాబా గారు. ఇచ్చి ఈ సంఖ్య 21 అధ్యాయములలోని నవవిధ భక్తులను తెలియజేయను. లేదా ఇది శ్రీమోల్లంగము సమయమున నిచ్చు దక్షిణ అనుకొనవచ్చును. లక్ష్మీబాయి షిండే ధనవంతురాలగుటచే ఆమెకు ధనము అవసరము లేదు కనుక బాబా ఆమెకు ముఖ్యముగా నవవిధ భక్తులను గూర్చి బోధించి ఉండవచ్చును. భాగవతము ఏకదాస స్కందము. చూడండి, బాబా గారు ఆమెకి ఆమెకి ధనము అది లేదు, కానీ బాబా గారు నవవిధ భక్తిని ఆమెకి ఇచ్చారు. అన్ని రకాల దాంట్లోనే ఆమె ఉంది. దాన్ని ఆ తల్లికి ఆశీర్వాదంగా ఇస్తూ పైగాని ఆమె ఇంకోటి కూడా బోధించారండి ఆమెకి. ఏమంటే ముఖ్యంగా నవవిధ భక్తులను గూర్చి బోధించుటే కాకుండా భాగవతము ఏకాదశ స్కందము 10వ అధ్యాయములోని 6వ శ్లోకము పూర్వార్ధమున 5 ఉత్తరార్ధమున 4 విధముల భక్తి చెప్పబడుచున్నది. ఇందులో చూడండి, భాగవతము ఏకాదశ స్కందములోని 10వ అధ్యాయములో 6వ శ్లోకము పూర్వార్ధమును, 5వది ఉత్తరార్ధమును, 4వది ఈ విధము, అదే 5వది పూర్వార్ధము, ఉత్తరార్ధము 4వది విధముల భక్తి చెప్పబడి ఉన్నది. బాబా ఈ ప్రకారముగా మొదట 5 అంటే తదుపరి, ముందు 5 ఇచ్చారు కదండి. ఈ నాణ్యాలు, ఈ నవనాణ్యాలును, ఈ 9 నాణ్యాలు ఫస్ట్ బాబా గారు 5 ఇచ్చారు, ఆ తర్వాత 4 ఇచ్చారు. ఈ 4ను ఏం చెప్తున్నాండి, భాగవతములో ఏకాదశ స్కందము 10వ అధ్యాయంలోని 6వ శ్లోకము పూర్వార్థమును తెలియజేస్తున్నాయంటండి. ఇది పరమార్థం. ఈ 9 నాణ్యాలకి ఆయన పరమార్థం అది. అయితే మొదటిది 5, తదుపరిది 4, మొత్తము 9 రూపాయలు ఇచ్చాను. ఒక 9 కాక 9కి ఎన్నో రెట్లు రూపాయలు లక్ష్మీబాయి చేతి మీదుగా వ్యాయమైనవి.
కానీ బాబా ఇచ్చిన ఈ 9 రూపాయల నామే ఎన్నటికీ మరువదు. ఇప్పటికి కూడా మనము లక్ష్మీబాయి షిండే గారి గృహానికి వెళితే అక్కడ ఆ తల్లి దాన్ని చక్కగా మరవకుండా ఫ్రేమ్ కట్టించుకొని పెట్టుకుందండి. అలాగే ఇందులో ఒక విషయం చెప్పాలి. నాకు కూడా బాబా గారు నవవిధ భక్తులు ఇచ్చారండి, నవనాన్ని. ఎందుకంటే నేను 2009 ఇలాగే గృహప్రవేశం నాడు చేస్తుంటే దానికి ఒక బ్యాక్గ్రౌండ్ కథ ఉంది. కానీ నేను టూకీగా చెప్తాను. ఇది బాబా గారు ఇచ్చింది. 11,009 నాణ్యాలు నాకు అందజేశారు. బాబా గారు ఏ విధంగా అయితే లక్ష్మీబాయి షిండే గారికి ముందు 5 ఇచ్చి ఆ తర్వాత 4 ఇచ్చారో, అదేవిధంగా ఒక వ్యక్తి చేత నాకు ఈ విధంగా ఇప్పించారు బాబా గారు. 2009లో నవంబర్ 11వ తేదీ వార్షికోత్సవం అయిన నెక్స్ట్ డే బాబా గారు ఈ విధంగా నాకు అందించడం జరిగింది. నవవిధ భక్తితో పాటు లక్ష్మీబాయి షిండే గారి జననం, నాకు ఆవిడ మరణం నేను జననం అయినట్టుగా చేశారు. బాబా గారి ఆశీర్వాదంతో జీవిస్తున్నాను. ఒక 9 కాక 9కి ఎన్నో రెట్ల రూపాయలు లక్ష్మీబాయి చేతి మీదుగా. కానీ బాబా ఇచ్చిన ఈ 9 రూపాయలు నామెను ఎప్పటికీ మరవదు. మిక్కిలి జాగ్రత్త మరియు పూర్ణ చైతన్యము కలిగి ఉండను. బాబా అవసాన కాలమందు కూడా తగిన జాగ్రత్త పడెను. తన భక్తులపై గల ప్రేమానురాగములను ఎందు తగులుకొనకుండునట్లు వారందరినీ లేచిపొమ్మనేరే. కాకా సాహెబ్ దీక్షిత్, బాపు సాహెబ్ బూటి మొదలగు వారు మసీదునందు ఆందోళనతో బాబాను గనిపెట్టుకుని ఉండేది. కానీ బాబా వారిని వాడకు పోయి భోజనము చేసి రండనిరి. వారు బాబాను విడువ లేకుండేరి. బాబా మాటను జవదాట లేకుండేరి. మనస్సునందు ఇష్టము లేనప్పటికీ వారు పోలేక మసీదు విడిచిపోయేరి. బాబా స్థితి అపాయకరముగా నుండెనని వారికి తెలియను. కనుక వారు బాబాను మరవకుండేరి. వారు భోజనమును కూర్చుండేరే కానీ వారి మనస్సు బాబాపై నుండెను. వారు భోజనము పూర్తి చేయక మునిపే బాబా తమ దేహము శరీరమును విడిచెను. వార్త వచ్చెను. భోజనములను విడిచి అందరూ మసీదుకు పరిగెత్తేరి. బాయేజా అప్పా కోతేపై బాబా దేహము ఒరిగిపోయెను. చూడండి, బాయిజాబాయి భర్త అప్పాజీ పాటిల్ ఆయన పైన నిజంగా ఇచ్చరి. బాయిజా అప్పా కోతేపై బాబా దేహము విడిచారు. వారు నేలపై కానీ తమ గద్దెపై కానీ పడలేదు. తమ స్థలములో ప్రశాంతముగా కూర్చుండి తమ చేతితో దానము చేయుచు శరీరము విడిచిరి. యోగులు శరీరము ధరించి ఏదో పని మీద భూలోకమునకు వత్తురు. అది నెరవేరిన పిమ్మట వారెంత నెమ్మదిగాను సులభముగాను అవతరించరో అంత శాంతముగా వెళ్ళెదరు. ఇది ఈ 42వ అధ్యాయము సమాధి ఘట్టం అంటారు. దీన్ని సమాధి చెందినప్పుడు బాబా గారు, ఇది నిజంగా కూడా మనము ఉంచుకోవాల్సిన విషయం అండి. ఈ 42వ అధ్యాయాన్ని ఎప్పుడు బాబా గారు మనతోనే ఉన్నారనేది సూచిస్తూ ఈ భగవత్ స్వరూపుడు అనే దాని మీద ఈ యొక్క అధ్యాయం ఉంటుంది. ఆయన బిడ్డల్ని ఏ విధంగా ప్రేమించేవారు, ఆయన ఆశీర్వాదము మనందరికీ ఏ విధంగా ఇచ్చారు, ఇప్పటికీ ఇస్తున్నారు. ఇందులో ఆ పరమాత్మ ఉంటుందండి. చక్కగా అందరూ సాయి బిడ్డలందరూ కూడా బాబా గారిని నిత్యము స్మరిస్తూ ఆయన్ని పూజిస్తూ ఆయన యొక్క ఆశీర్వాదాన్ని నిరంతరము పొందాలని కోరుకుంటూ ఈ 42వ అధ్యాయాన్ని చదివేటప్పుడు చాలా పరిశీలనగా శ్రద్ధాభక్తులతో చదవండి సాయి బిడ్డలారా. మరి రేపొద్దున్న 43వ అధ్యాయాన్ని తెలుసుకుందామండి. అంతవరకు అందరికీ సాయిరామండి.